దాడి జరిగిన తర్వాత సస్పెన్షన్లు కంటిన్యూ అవుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్, పార్లమెంట్ లో సస్పెన్షన్లు ఆగటం లేదు. ఉభయ సభల్లో మొత్తం 141 మంది మీద వేటు పడింది. లోక్సభ నుండి తాజాగా 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సో తాజాగా మరొక 49 మందిని సస్పెండ్ చేశారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ రోజు కూడా సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. వరుసగా 2-3 రోజుల నుంచి పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం అధికార పక్షం చెప్తున్నది ఒకటే, ఈ పార్లమెంటు సభ్యులు, విపక్ష సభ్యులు సభా మర్యాదల్ని పాటించకుండా వాటిని ఉల్లంఘిస్తున్నారు, సభ లోపలికి ప్లకార్డులు తీసుకొస్తున్నారు, వాటిని ప్రదర్శిస్తూ నానా యాగి చేస్తున్నారు, స్పీకర్ ఛాంబర్ మీదికి దూసుకొచ్చి గొడవ సృష్టిస్తున్నారు. అందుకే తాము సభా మర్యాదల్ని కాపాడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ లోక్సభ స్పీకర్ చెప్పుకుని వచ్చారు. ఎప్పుడైతే పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్లోకి షిఫ్ట్ అయ్యామో ఆ సమయంలోనే అన్ని పక్షాలు కూర్చుని ఒక ఏకాభిప్రాయానికి వచ్చాము. ఆ సందర్భంగా సభా నియమాలు, సభా మర్యాదల్ని పాటించాలని చెప్పి ఏ నిరసన తెలియచేయాలన్నా దానికంటూ ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే నిరసన తెలియచేయాలి తప్ప అమర్యాదకరంగా ప్రవర్తించకూడదు అంటూ నిర్ణయించుకున్నాం. కానీ ఆ మాటను ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదు. అందుకనే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అంటూ అధికార పక్షం చెప్తుంది. విపక్షాలు మాత్రం ఇది ప్రభుత్వం బుల్డోజ్ చేసే ప్రయత్నమే, పూర్తిగా విపక్షం అక్కడ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఉన్న సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేస్తూ వెళ్తున్నారు. ఈ పరిస్థితులు ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. నిన్నటి సస్పెన్షన్లతోటే 92 మంది వరకు చేరుకున్నారు ఉభయ సభల్లోనూ కలిపి. ఈరోజు మరొక 50 మందిని లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మొత్తం 142 మంది విపక్షాలకు చెందిన వివిధ వేర్వేరు విపక్ష పార్టీలకు చెందిన సభ్యులందరూ కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. దీంతో వారంతా కొత్త పార్లమెంటు భవనం మకర ద్వారం దగ్గర, అంటే ఏ ద్వారం నుంచి అయితే ఎంపీలంతా లోపలికి వెళ్తారో సభకు హాజరు కావడానికి, ఆ ద్వారం దగ్గర మెట్ల మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అయితే సో ఇలా అధికార విపక్షాలు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీని మీద ప్రధానమంత్రి కూడా స్పందించారు. విపక్షాల తీరు ఇలాగే ఉంటే వారికి ఇప్పుడు వచ్చిన సంఖ్య కూడా వచ్చే అవకాశం లేదు. విపక్షాలు ఈ మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలతోటి పూర్తిగా రాటిల్డ్, అంటే వారంతా పూర్తిగా కలత చెందారు, ఆందోళన చెందుతున్నారు. అందుకనే ఈ తరహాలో ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ ప్రవర్తన చూస్తే ఇప్పుడున్న సంఖ్య కూడా వారికి వచ్చే అవకాశం లేదు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దీని మీద స్పందించారు. మహాత్మా, బీఆర్ఎస్ కేసీఆర్ ఎంపీలను హైదరాబాద్ లోకి రావాలి, అందుబాటులో ఉండాలి అని విడివిడిగా సమావేశం కూడా కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దేని గురించి అంటారు? బీఆర్ఎస్ ఎంపీలకు మాజీ సీఎం అలాగే తెలంగాణ భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టుగా తెలిసింది. ఎంపీలు కొంతమంది ఈ విషయాన్ని ధృవీకరించారు. కొందరికి నిన్న రాత్రి ఫోన్ చేయగా కొందరికి ఉదయం ఫోన్ చేసి వారందరినీ హైదరాబాద్కి రావాలి అని చెప్పి ఆదేశించినట్టుగా తెలిసింది. ఎందుకు ఏంటి అన్న విషయం ఇక్కడున్న ఎంపీలకు కూడా తెలియదు. ఆయన మదిలో ఏముందో మాకైతే తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆయనతో భేటీ అయిన తర్వాతనే ఏ విషయం గురించి ఆయన రమ్మన్నారు ఏంటి అన్నది తెలిసే అవకాశం ఉందంటూ వారు చెప్తున్నారు. ఇక ఈ సమావేశాలు వింటర్ సెషన్ చూస్తే మరొక 3-4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ శుక్రవారం తోటి సమావేశాలు ముగుస్తాయి. మరి ఈలోపు పార్లమెంట్లో అనుసరించే కొత్త స్ట్రాటజీలు, వ్యూహాలు అయితే ఏమీ ఉండకపోవచ్చు. కాకపోతే ఈరోజు విపక్ష కూటమి సమావేశం కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరగబోతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ అటు విపక్ష కూటమిలో లేదు, ఇటు అధికార ఎన్డీఏలోనూ లేదు. ఒక తటస్థంగా మూడవ ప్రత్యామ్నాయంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆ క్రమంలో ఇప్పుడు విపక్ష సభ్యుల సస్పెన్షన్ మీద బీఆర్ఎస్ ఏదైనా ఒక వైఖరి తీసుకోవాలా, ఏం చేయాలి ఏంటి అన్నది ఎంపీలతో కలిసి కూర్చొని చర్చించేందుకే పిలిపించి ఉండొచ్చు అని చెప్పి తెలుస్తోంది. బట్ ఏదేమైనా కేసీఆర్తో మీటింగ్ తర్వాతనే ఆయన ఎందుకోసం వెనక్కి రమ్మన్నారన్నది తెలిసే అవకాశం ఉంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ.